చెందిన ఒక అన్నున్నాడు. అన్నతోని మాట్లాడాం. అన్న ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకంటే చాలా వరకు ఆ నది ప్రవాహం వల్ల మీ ఇళ్ళని మొత్తం సామాను, ఇల్లు అన్నీ కొట్టుకుపోయినాయి. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ఏమున్నది పరిస్థితి మొత్తం ఇళ్ళన్నీ ఏడికాడికి మునిగిపోయినాయి. మొన్నటి వచ్చిన దానికంటే ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది. ఇల్లు మొత్తం డాబాలు మొత్తం ఏడికాడికి మునిగిపోయినాయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తలుపులు, గిలుపులు అన్నీ మొత్తం అన్నీ కొట్టుకపోయినాయి. బీరువా, టీవీ అన్ని ఫ్రిడ్జ్‌లు అయన్నీ మొత్తం అన్నీ కొట్టుకపోయినాయి. పరిస్థితి దాంట్లో బట్టలు, బంగారం, గింగారం అవసరమైతే డబ్బులు కూడా పోయినాయి దాంట్లో. రూ. 20,000 డబ్బులు దాచుకున్న పైసలు కూడా పోయినాయి. అన్నీ ఏం లేదు. ఇక్కడ మనకి తినటానికి కూడా తిండికి లేని పరిస్థితి డబ్బులిప్పుడు. ఇప్పుడు వరద దాదాపు ఆగస్టు 25 నుంచి వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇది. ఖమ్మంలో ఉన్నాం నడిగడ్డలో. ఇది ఖమ్మంలో అంటే ఎవరు అధికారులు చెప్పలేరా మరి వరదొస్తుంది మీరు ఎక్కడికన్నా సేఫ్ ప్రాంతాలకెళ్ళుండని? ఏ అధికారులు రాలేదు. ఇంటింటికి ఎవరు చెప్పలేదు. ఎవరు రాలేదు మమ్మల్ని. పలానా కాడ కాల్ చేసి మీరు సామాన్లు సదురుకొని వెళ్ళిపోమంటే మేము సదురుకోనన్నా ఏమన్నా లగేజ్‌కి ఆటో గిట్ల సదురుకొని పోయినా మాకు ఇదంతా నష్టపరిహారం ఉండకపోవు. దగ్గర దగ్గర ఇప్పుడొచ్చేసి ఇంటికొచ్చేసి దగ్గర నుంచి 7-10 లక్షల రూపాయలు నష్టమైంది. గోడలు కూలిపోయినాయి. అన్నీ కూలిపోయినాయి. పరిస్థితి ఏందంటే వాళ్ళని హెచ్చరించేదుంటే మేము అక్కడికి పోయి సేఫ్‌గా ఎక్కడైనా ఒక కాడ సేఫ్‌గా పోయి తల దాచుకునేటోళ్ళం. హెచ్చరించలేదు. ఇక్కడున్న గవర్నమెంట్ కూడా ఆ రోజు ఈ డాబాల మీద కనీసం 200 మందున్నారు. ఎవళ్ళని కాపాడతానికి కూడా రాలే. ఒక బోటు రాలేదు. ఏం రాలేదు. లాస్ట్‌కొచ్చేసరికి ఆ ఫోన్‌లు చేసి ఇగ వత్తది, అగొత్తది, హెలికాప్టర్‌లొత్తది, అదొత్తది, ఇదొత్తదని అందరిని ఏమన్నా కూడా ఇంతవరకు రాలేదు. ఇప్పుడు చాలా వరకు బియ్యమైతే ఎక్కడ చూసినా ఎక్కడ కొట్టుకపోయినాయని మీరన్నారు. మరి ఎక్కడ తింటుర్రు? ఎక్కడుంటుర్రు? బియ్యం అంటే ఇక్కడ వాళ్ళు ఆ బజారోళ్ళు మనకు తెలిసిన చుట్టాలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు అన్నాలు టిఫిన్‌లు వండుకొని తీసుకొస్తున్నారు. సరే వాళ్ళు కొంతమంది ఏదో రాజకీయ నాయకులు గూడా వాళ్ళంటే ఇక్కడున్న వాడు తెలిసినోళ్ళు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నోళ్ళు వాళ్ళు గూడా వండుకొని తీసుకొస్తున్నారు. ఆ! అదే తింటున్నాం. ఇంట్లో ఉన్న ఆ వండు తీస్తానికి కనీసానికి ఇప్పుడు 3 రోజులైంది. ఆ ఇంట్లో 2 ట్రాక్టర్ల వండు చేరింది. బురద. 3 రోజులైంది. ఇప్పటివరకు క్లీనింగ్ కాలేదు. నీళ్లు లేవు, ఏం లేవు, కరెంటు లేదు, ఏం లేదు అసలకి. ఎవరైనా వచ్చి ఇట్లా వస్తున్నారు, అట్లా చూస్తున్నారు, పోతున్నారు. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మరి ఏందో మరి ఇదైనా ఈ ఏరియాల ఉన్న ఇంతవరకు మాకు ఒక్క కాగితం కూడా దిక్కు లేదు, దశ లేదు. అన్నదిగా మేడం అన్నదిగా ఏం రాయాలని మాట్లాడింది, కాగితం లేదని మాట్లాడింది, రాయకుండా పోయింది. ఇవాళ వచ్చిన ఏ రాయి కూడా పని ఏ ఎవడైనా సాయం చేసినా ఇవాళ నా గోడంతరా నాకు గెలిపించరా అని మాట్లాడతారు. వచ్చిన నాయకుడు ఎవడైనా వచ్చి మమ్మల్ని సాయం చేసినాడు, మేము ఇది అనుకున్నాం అమ్మ నీకు నా గోడ వేసినావు కదా అని ఎవడైనా మాట్లాడినోడు ఉన్నా. నా ఇల్లు సామాన్ మొత్తం పోయింది. నీ ఇంట్లో నీ పిల్లకి పెళ్లి చేసుకున్నావు అని 50,000 వచ్చి ఆడ పెట్టుకున్నా. ఇంట్లో బంగారం పోయింది. ఇంట్లో కనీసానికి ఒక కాగితం బ్యాంక్ కాగితం లేదంటే రాయకుండా పోయింది. వచ్చే 10,000 కూడా నీకు రావు ఏం మాట్లాడింది అన్నది కదా, నీకు రాయనన్నది. రాయనంటే నేను మొగ దిక్కు లేదు నాకు, ఎవడు లేడు, ఆడపిల్ల పెట్టుకొని ముసలి పెట్టుకొని బతుకుతాను నేను. కొంచెం దానికి న్యాయం ఉంది అసలు. నా ఇంట్లో కాగితం కనీసం ఫోన్ కొట్టేసుకోలేదు నేను. నాకు చదువు రాదే రాదు. అట్ట ఆడు అట్ట చేసింది కనీసానికి వండుకొని తినడానికి గిన్నెలో కూడా లేదు ఇంట్లోనైతే. గ్యాస్ మొద్దులు సహా గుడ్డు కట్టుకుని గుడ్డు పిండేసుకొని ఇప్పుడు వేసుకోవాలి గుడ్డలు. కొంచెం దానికి న్యాయం ఉందా? నాకు రాయకోకుంటే గోడు గోడలు ఏడుకున్నా కూర్చున్నాను నేను ఆడ. అట్లా ఏ నాయకుడు వచ్చిండు ఇంతవరకు? ఏ నాయకుడు వచ్చిందా? అదే వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా నాకు 2 రోజుల నుంచి మాకు నిద్రలు లేవు, ఏం లేవు. ఎందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినా? నాకు వచ్చిండు, హైదరాబాద్ వచ్చిండు, మా ఇంటికి చూసిండా? ఏ నాయకుడు వచ్చిండు? ఏ నాయకుడు అయినా ఇంతవరకు వచ్చి మాట్లాడారు. నేను ఈ దాదుకున్నా, ఇంత ఈ భూ పెట్టినా దిక్కు చేసా, ఇంతవరకు లేదు. ఎవడన్నా వచ్చి వాళ్ళు ఏమని చెప్తున్నంటే మేము 3 రోజుల నుంచి నిద్ర తిండి లేకుండా మేము పని చేస్తున్నాం అందరికి నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. అదే 10,000 అగో చూడు అన్నది కదా, నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇస్తామంటే మా కాడ బొక్కులు లేవు. ఎక్కడ బొక్కులు మొత్తం ఎక్కడ బొక్కులు లేవు, ఏమి లేవు. ఆధార్ కార్డు జీరాక్స్ కూడా లేవు. ఓన్లీ మనుషులమే ఉన్నావు అన్నది కదా. నీ కాగితాలు నీ రాయని మాట్లాడింది. మేమే ఎట్లా బతుకుతాం చెప్పు? దేనికి వచ్చినాడు, ఎందుకు రాసుకున్నట్టు అన్న వచ్చింది మేడం. ఏ మేడం వచ్చిందా? వచ్చిన మున్సిపాలిటీ రేవంత్ రెడ్డి వచ్చి ఆదుకున్నా. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను అది చేస్తాను మాట్లాడి ఏ నాయకుడు వచ్చాను పంచాయతీ కూడా నీవు ఓట్లు వేస్తావు, గెలిచిన వాడుకోవు. వచ్చిన నాకు నాయన చేసిందా? ఇవాళ ఎంత నష్టమైనా నేను 20 లక్షలు అప్పు తెచ్చుకొని పిల్ల పెళ్లి చేసుకోకుండా కట్టుకున్నా ఇల్లు. ఎంత నష్టం నాకు ఆగం అయిపోయింది నాకు. ఇక్కడ ఇల్లు
పర్మిషన్ లో ఏంటంటే మరి గవర్నమెంట్ ఆఫీసర్లు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ఇల్లులో రిజిస్ట్రేషన్ భూములు అయ్యి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? నాకు ఎందుకు ఇచ్చాడు? విశ్వాసం లేకోకుండా భూమి కట్టుకోవాలి గుడి చేసుకొని వాళ్ళు అంటారు కదా మీరు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం వల్ల మీరు ఇస్తాను. నేను 5 లక్షలు అప్పు తెచ్చుకొని 5 లక్షలు కాదు 5 లక్షలు అప్పు తెచ్చుకొని ఆడపిల్ల ఉంది కదా అని ఏడబక్కల కిరాయికి ఒక ఒంటరిగా ఉంటే ఎవరు ఈ కిరాయి కూడా ఇట్లేదంటే నేను 5 లక్షలు అప్పు తెచ్చుకొని నేను మార్కెట్లో పని చేసి ఇక అప్పు భూమి కొనుక్కుంటే నేను చలాలు కూడా కట్టినా పట్ట గవర్నమెంట్కి 1 లక్ష రూపాయలు చలాలు కట్టుకొని నేను ఆ పట్టగా తీయకుండా నేను భూమి కొనుక్కోపోదు. ఇది మునిగిపోయిద్దమ్మా ఎట్లా ఉందమ్మా అంటే నేను ఈడ కొనుక్కోపోదు, ఈడ కొనుక్కోకూడదు అని అంటే కొనుక్కోవాలి. ఇవాళ కొనుక్కొని నేను ఇంత నష్టపోయి నేను 20 లక్షలు లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ నాకు ఇవాళ కనీసానికి రోడ్డు మీద ఉన్న దిక్కు లేకునేది. రాత్రి గుడ్ల తిరిగి వస్తే రాత్రి లాండు ఈ పోవాల లాంటి చీకట్లలో ఎందుకు మాకు ఏ నాయకుడైనా వచ్చి ఏ మంత్రులైనా వచ్చి ఎవరన్నా కాపాడినాడుండా ఇంతవరకు దిక్కులేదు. మీ మంత్రులు కాదు మంత్రులు వచ్చిందన్నాడు. మంత్రులు వాడు రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి చూసిందా? రేవంత్ రెడ్డి వచ్చి కాలువటించి వచ్చిందని అట్నుంచి వెళ్ళిపోయాడు. దాదాపు మీ ఖమ్మంలో అయితే 9 ఎమ్మెల్యేలు 3 మంత్రులు ఉన్నారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 కీలకమైన వ్యక్తులు, డిప్యూటీ సీఎం కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు. ఏం బీకరాకున్నది ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఎవరన్నా వచ్చి చూసింది ఇటువైపు? 7,800 రూపాయలు గవర్నమెంట్ చలానా కట్టామన్నా. ఇక్కడ ఒక్కొక్క శారీకి 100 గజాల శారీకి 1,20,000 దాకా కట్టాం మేము చలానా. మరి అప్పుడే మాకు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే మీకు ఇంకా ఉన్నట్టున్నాం కాదుగా. మీ ఇంకా యువతలు పంచుకునే నాదే లేదు. లక్షలు కట్టించుకోవాలి. ఎవరన్నా ఒక్కరన్నా వచ్చిందా? కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు వచ్చి ఒకటి కాదు ఒకటే రాస్తాం ఇంటికి ఇంటికున్న రావంటే 2 వాళ్ళు ఆడిపోతారు. ఎంత నష్టం ఒక్కొక్క చూడండి. ఒక్క ఇంటి గోడలు కలెక్టలేదు, ఒక్క ఇంటి గోడలు కలెక్టలేదు. మీరు అది చూసుకోండి. ఏ ఇంటి చూడండి, ఏ ఇంటి చూసినా గోడలు అన్ని పడిపోయినాయి. గోడలు పడిపోయి, తలుపులు పడిపోయి, అన్ని పడిపోయినాయి. ఒక్కొక్క ఇంటికి దగ్గర 3-4 లక్షల రూపాయలు ఆస్తి నష్టమైంది. ఒక్కొక్క మినిమం తక్కువ అది. కరెంటు లేకుండా 4 రోజులు అవుతుంది ఇప్పటికి. ఒక్క నాదులు వచ్చిన లేరు ఇటువైపు. 5 రోజుల నుంచి కరెంట్ లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. కనీసం తాగడానికి నీళ్లు, కడుక్కోవడానికి అసలు బట్టలు, బియ్యం అన్ని బాత్రూమ్ పోవడానికి ఎక్కడ పోయి రూమ్ రెంట్ అడిగినా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఇక్కడ. పక్కన వాళ్ళ ఇంట్లో బతలాడి మేము ముడుచుకుంటాం అమ్మా అని అంటే పక్కన ఇంట్లో పడుకున్నాం. మీరు ఎంత ఘోరంగా ఏ నాయకుడు వచ్చి అంటే వాళ్ళు చెప్తున్నారు కదా స్కూళ్ళల్లో ఉండాలని. స్కూల్లో కూడా రాలేదు. మేము అట్లా 11 ఇంటి దాకా ఇక్కడ ఈ రోడ్డు మీద ఉన్నాం. ఇంతవరకు నాయకుడు వచ్చి ఇట్లా మమ్మల్ని పరామర్శ ఇచ్చింది. ఇది పెట్టిందమ్మా, ఇది ఇచ్చిన మాకు ఇంటికి ఆయన పేరు ఉండే ఇక్కడ ఎవరు కొన్నాడు, ఎందుకు కొన్నాడు, మీరేంటి కొన్నాడు అంటే రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు తెలవరా? రిజిస్ట్రేషన్ ఇంత బిల్డింగ్ మీద కట్టుకుంటారు. రిజిస్ట్రేషన్ చెప్తున్నారు, లక్షల రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నా మీరు. ఆ రిజిస్ట్రేషన్ కొనుక్కొని ఉంటాగా ఏంటి పెట్టిరు రిజిస్ట్రేషన్లు? ఇంత బిల్డింగ్ కోట్ల కట్టించుకోవాలి. అట్లనే తిట్టిందా? వాడు ఎందుకో విన్నాడు. రిజిస్ట్రేషన్ ఎందుకు కట్టించుకోవాలి? లక్షలు ఇప్పుడు 10 లక్షలు లేని రిజిస్ట్రేషన్ అయిందా ఇది? మరి వాళ్ళు ఏం చేయాలా? ఆడవాళ్ళు మన కోతులు కూర్చున్నాడు ఇట్లా లాంచ్ తెచ్చి వాళ్ళైతే కోతులు కూర్చున్నాడు కూర్చుని పైకి ఎక్కి కాపాడటానికి 150 మంది ఉన్నారు. వీళ్ళని కాపాడటానికి ఆ రోజు ఎంత మంది ఫోన్ చేసినా ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు రాలేదు. బోట్లు కూడా స్టీమర్లు కానీ ఏమైనా ఒక్క బోట్ కూడా రాలేదు. పరిస్థితి ఆ రోజు ప్రాణాల గుప్పిట్లో పెట్టుకొని ఆ రోజు మొత్తం నైట్ నిద్ర లేకుండా ఉన్నాం మేము. ఒక్క నాయకులు కానీ ఎవరైనా ఫోన్ చేసి సరే రిస్క్ టీమ్ కన్నా కూడా వచ్చినా ఒక తిరిగి వచ్చి ఏదైనా కాపాడుతుందో వాళ్ళు కూడా రాలేదు. ఎవ్వరు లాస్ట్కి ఏది 6:30కి 7 గంటలకి ఒకటి ఏది మామూలు
బోర్డు ఏది చిన్నది బెలూన్ బోర్డు తీసుకొచ్చిళ్ళు, అది ప్రెషర్కి అసలు కావుతలేదు అది. జనాలు ఇక్కడి నుంచి 150 మంది ఉన్నారు ఈ లైన్లో మొత్తం. ఈ చివరికి లోడింగ్ ఎక్కువ అయితే మొత్తం అసలు మొత్తం మునిగిపోతుంది. నీ ఓట్లేస్తే వాడు గెలిచినాడు అట్లా వాడు అటు చెప్పడం అవసరం. వాడు కూడా నా బొనానికి వచ్చి నా ఇల్లు ఏం పోయిందమ్మా నేను ఆడుకుంటాను నేను పెడతాను అని మాట్లాడు. వాడు అక్కడ నుండి నువ్వు ఎందుకు కట్టుకున్నావు, నువ్వు ఎందుకు కొన్నావు, వాడు కొన్నాడు మేము కొన్నావు వాడు చలాన్ని ఎందుకు కట్టుకున్నావు, 1,00,000 రూపాయలు కట్టించావు నేను. 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకొని 1,00,000 రూపాయలు కట్టుకున్నా ఆడపిల్లలు. వాడు ఆ మాట మాట్లాడతా వాడు. రైట్, ఇది పరిస్థితి. అయితే మనం ఇక్కడ చూడొచ్చు తుమ్మల నాగేశ్వరరావు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కేవలం వాళ్ళని పరామర్శించడం పోయి మీరు ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారని చెప్పేసి పచ్చి బూతులతో తిట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆవేదన చెందడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలను ఆదుకోవడం కోసం అని చెప్పేసి మనం ముందు నుంచే మనకు చెప్తూ వస్తున్నాం. వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో అదే చెప్తున్నారు, ఏం అవసరం వచ్చినా సరే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదుకుంటామని. ఆ స్టేట్మెంట్లు మాత్రం ఆ మీడియాకు ప్రెస్ మీట్లకు పేపర్ స్టేట్మెంట్లకు కానీ మిగిలిపోతున్నాయి. కానీ నిజంగా ఇక్కడైతే మన ఖమ్మం జిల్లాలో ఈ బస్తీలో ఉన్నాం, ఇక్కడికి వచ్చి ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళకు సహాయం అందియకపోవడం పోయి వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు చెప్పేసి ఉల్టా వాళ్ళ మీద రివర్స్ కావడం. వాళ్ళు ఇస్తానన్న 10,000 కూడా కేవలం ఒక్కరికి ఇస్తాం, మీ ఆధార్ కార్డు తెండి, మీ పాస్బుక్ తెండి, మీ పేపర్స్ వెళ్ళి అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళకు పేపర్స్ కాదు ఎట్లీస్ట్ వాళ్ళు మనుషులు తప్ప ఇంట్లో ఏం లేవు, ఒంటి మీద బట్టలు మనుషులు తప్ప పేపర్స్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ ఇటు పోయినాయి కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు చాలా ఆర్తనాదాలు వ్యక్తం చేస్తున్నారు. మనం వీటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా బ్యాంక్ అకౌంట్ బుక్కులు వస్తేనే నీకు రాస్తాం అంటే ఏడ తెచ్చాం, పట్ట కాగితాలే పోయినాయి, పిల్లగాళ్ళ జిరాక్సులు రాసుకునే అన్ని పోయినాయి. నీకు ఆ కార్డు మేము ఆడ తెచ్చిందో నిన్న లేడీస్ వచ్చిందావా, అదే నీ బ్యాంక్ బుక్ ఇస్తేనే నీకు సంతకాలు పెట్టి బ్యాంక్ నీ అకౌంట్ లో డబ్బులు ఎత్తాం అంటాడు. మీరు అడగలేరా బ్యాంక్ అంతా బ్యాంక్ బుక్ అంతా కొట్టుకపోయింది? నిన్న ఒక ఆమె లేడీస్ వచ్చింది కాదు వచ్చింది మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ఆ అమ్మటి మన ముగ్గురు మొగోళ్ళు వచ్చిర్రు. వచ్చాక మీరు బ్యాంక్ బుక్కులు తెస్తేనే జైలు పెట్టుదట, మమ్మల్ని జైలు పెట్టుదంట. అవి ఐదు మాదే సారు ఆ బొక్కులు ఎందుకున్నాం అంటే మేము ఇంకలంగా బయట షుగర్ ఉన్నాం సార్, మాకు మాత్రలు కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఇంకలంగా బయట తరగతిలోకి వచ్చినాయి సార్ మాకు. ఇంకా మీ బ్యాంక్ బొక్కులు ఏమైనా తెచ్చి నీకు ఇవ్వాలి, మాకు బ్యాంక్ బొక్కులు నువ్వు రాసేది కుక్క, నువ్వు రాసేది ఎక్కడిది, మీరే పోతావు అక్కడికి. మా బ్యాంక్ బొక్కులు ఉంటే నిన్ను అడిగేది ఎక్కడిది, బ్యాంక్ బొక్కులు అయ్యి ఆధార్ కార్డులు అంటే మేము ఏడదాం, ఆధార్ కార్డులు బ్యాంక్ బొక్కులు మేము ఏడదాం, పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లే పోయినాయి. కానీ పైన ఉన్న కేంద్రం కానీ దయచేసి ఒకటే మాట విన్నపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు నష్టపరిహారం మనిషికి ఇంటికి 5 నుంచి 10 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. దాంట్లో మీరు గనక అంతో ఇంతో మాకు దయచేసి మాకు ఇచ్చిన అందరు కలిసి సంతోషపడతారు. లేకపోతే ఈ ప్రభుత్వం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా కూడా ఇంకోసారి ఎన్నడూ చూడరు. నెక్స్ట్ సారి మాత్రం ప్రభుత్వం కూలిపోవడం మాత్రం గ్యారంటీ. దయచేసి ఉన్న పొజిషన్లు అర్థం చేసుకొని ప్రతి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ఎంత పోయింది ఏంది ఎన్ని కొట్టుకపోయినాయి అన్నీ ఆలోచించిన తర్వాతనే డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఉట్టిగా ఏమంటలేము, అసలు డబ్బులు ఆలోచించి ఏం కొట్టుకపోయింది చూసి అన్నీ చేసే మొత్తం ఇవ్వాలి డబ్బులు. నేను కాదంటలేను, కానీ ఇంత భారీ నష్టం మాత్రం జరిగింది. మీరు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి చెప్తున్నా, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంది ఖమ్మం జిల్లాలో చూస్తే 3 మంత్రులు ఉన్నారు. ఏ మంత్రి కాదు అసలుకి, చెప్పుకుంటే సిగ్గుచేటది. ఈ 3 మన తెలంగాణ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇది కనుక సాయం చేయకపోతే మాత్రం నెక్స్ట్ సారి మాత్రం ప్రభుత్వం ఉండదు, కుప్ప కూలిపోతుంది మాత్రం గ్యారంటీ. కేంద్రం గురించి చెప్తున్నాను, నరేంద్ర మోడీ కూడా దయచేసి దీన్ని ఆలోచించి అందరికీ ఇంటికి నష్టపరిహారం వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇద్దరు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. అంతేగాని ఈ విధంగా మోసం చేసి అడిగానికి చేస్తే మాత్రం ప్రభుత్వం మాత్రం నిలబడదు. ఈ ఒక్కసారి కాదు, ఈ యావత్తు తెలంగాణ మొత్తం ప్రజలంతా దీని గురించి స్పందిస్తారు. ఉన్న విషయం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని తొందరగా వీళ్ళకి మాత్రం అన్ని వసతులు కల్పించకపోతే మాత్రం నెక్స్ట్ సారి వచ్చే ప్రభుత్వం మాత్రం ఉండదు. గ్రౌండ్ రియాలిటీ ఇది. ఎందుకంటే అధికారులు ఏమంటుందంటే వాళ్ళకు 10,000 సాయం చేస్తానని పోయి 10,000 అడిగినా కూడా వాళ్ళకు ప్రభుత్వం అందిస్తున్న సాయం అడిగినా కూడా మీరు ఎక్కడైతే ఆ పాస్బుక్లు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు ఓకే మాకు పాస్బుక్లు లేవు వరదలో కొట్టుకపోయినాయని చెప్పినా కూడా వాళ్ళతో గొడవ పెట్టుకొని మీరు ఎక్కువ మాట్లాడితే మేము జైల్లో వేస్తామని చెప్పేసి ఉంటా వాళ్ళనే బెదిరియడం. అసలు ఇది ఎక్కడ ఉన్నాం మనం? ఇంకా వాళ్ళు ఏదైతే ప్రజాపాలన కాంగ్రెస్ తెచ్చుకున్నారు, ఏ రూపాయలు తెచ్చుకున్నారు వీళ్ళు, ఆయన ప్రజాపాలన కాదు ఏ పాలన వచ్చినా మనకు
న్యాయం జరుగుతారని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆవేదన చెప్పడం జరుగుతుంది.